కోనసీమ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం ఊడుమూడి వద్ద కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. రోడ్డు పక్కన ట్రాక్టర్లో ధాన్యం లోడ్ చేస్తూ ఉండగా రాజోల్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 కూలీలు మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొత్తపేట డీఎస్పీ తెలిపారు. పి గన్నవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిరి సత్యనారాయణ ఒక మృతుడి కుటుంబానికి ₹1,00,000 ఇస్తానని, మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కోనసీమ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి గన్నవరం మండలం ఊడుమూడి వద్ద కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. రోడ్డు పక్కన ట్రాక్టర్లో ధాన్యం లోడ్ చేస్తూ ఉండగా రాజోల్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 కూలీలు మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొత్తపేట డీఎస్పీ తెలిపారు. పి గన్నవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిరి సత్యనారాయణ ఒక మృతుడి కుటుంబానికి ₹1,00,000 ఇస్తానని, మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాలు పిప్పి అయిపోయింది. అక్కడ పట్టించుకున్న నాడు ఎవరు లేడు సార్. అమలాపురం కిమ్స్లో ముందు బతుకున్నవాడు చూడండి సార్. లేక ఆల్రెడీ 3వాడు చనిపోయాడు సార్. 2వాడు కాలు బాగాలేదు. ఆడికి ప్రభుత్వం ఆడికి సహాయం చేయాలి సార్. అక్కడ వాహనాలకి వెళ్తున్నప్పుడు జరిగేటువంటి యాక్సిడెంట్ ఏదైనా ఉన్నట్లయితే ఇట్ ఈస్ అన్ అక్కడ అండర్ సెక్షన్ 304A. బట్ ఇది ఆగున్నటువంటి దాన్ని గుద్దినప్పుడు ఇట్ ఈస్ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్. ఇట్ కమ్స్ అండర్ సెక్షన్ డిఫరెంట్ ఫ్రమ్ ది 304A. అండ్ థర్డ్లీ ఐఎమ్ గోయింగ్ టు సే ఇంటెన్షనల్లీ ఇక్కడికి వచ్చే ముందే అక్కడ బెల్లంపూళ్ళు ఏమన్నా ఒకరిని కొట్టేటానికి 3,000 2,000 అంత ఇచ్చి సెటిల్ చేసుకొచ్చాడు డ్రైవర్. అర్థమైందా? అంటే ఇంటెన్షనల్లీ హీఈస్ నాట్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్రైవర్. అది ఇంటెన్షనల్ గారికి గవర్నమెంట్ ఒక లైసెన్స్ ఇచ్చేసి ఆడికి ఒక ప్రైవేట్ కార్ ఇచ్చి లేదా గవర్నమెంట్ డ్రైవర్ గారిని ఏర్పాటు చేసి ఆగున్న వాడిని ఎలా కూడా కొట్టేసి పరిస్థితి ఏర్పడితే ఎలాగవుతుంది? రెండో విషయం చెప్తాను. ఈ యాక్సిడెంట్లు గల కారణం ఏంటంటే లంకల గన్నవరం నుంచి మొదలుకొని ఈతకోట వరకు కూడా బెంజు లారీలు, ఇసుకు, మట్టి ఎక్కడ మరి రవాణాల వల్ల ఆ లారీ వాళ్ళ యొక్క పరిస్థితులు గమనించలేక బస్సులు కూడా భయపడిపోయేటువంటి పరిస్థితులు ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది యాక్సిడెంట్స్. ఈ విషయం కరెక్టర్ తెలదా? ఈవెన్ ఇన్ ది ఎలక్షన్ కోడ్ బికేమ్ టు ది ఎలక్షన్ కోడ్, even though many more lorries are transferring the soil and some of the sand or something.